హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేస్తే యూట్యూబ్ అనేది వీడియోస్ ముందుకి పుష్ చేస్తుంది అన్నమాట. మీరు లైక్ చేయడం వల్ల కూడా నాకు యూజ్ ఉంది. సో అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ చేసినప్పుడు నోటిఫికేషన్ లాగా వస్తాయన్నమాట. లేకపోతే కనిపించవు, మీకు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయాల్సి వస్తుంది డైలీ. ఓకే అండి, ఈరోజు వీడియో ఏంటంటే ఈ మసాలా ఏంటంటే ఆనియన్, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ, ఇంకా చెక్క, లవంగం, మగ్గ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి పేస్ట్ అయితే కొట్టేసుకున్నాను. ఇప్పుడు నేను చేసే కర్రీ ఏంటంటే రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ అన్నమాట. మటన్ కర్రీ ఇంకా రాగి సంగటి అయితే చేయబోతున్నాను. మా సైడ్ అయితే సంగటిలోకి నాన్ వెజ్ కర్రీస్తో తింటే టేస్ట్ ఇంకా డబల్గా ఉంటుంది అంటారనమాట. చాలా బాగుంటుంది అనేసి. సో నేనైతే ఏ పేస్ట్ అయితే కొట్టుకునేసానో ఆ పేస్ట్ అంతా కూడా ఆయిల్ వేసి ఆయిల్లో పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఆయిల్ అంతా కూడా పైకి తేలాలి. అలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైన ఫ్లోట్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని ఇంకా కాసేపు 5 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకొక అదంతా దగ్గరికి పడే అంతసేపు కుక్ చేసుకోవాలి. ఇంకా అలాగే పక్కన అయితే నేను మటన్ ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ కడిగి వాడ్చి పెట్టినాను అనమాట. వాడ్చి అంటే మళ్ళీ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫ్రై చేసి పెట్టాను అనమాట. పసుపు ఉప్పుతో కడిగేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా చేసి పెట్టుకున్నాను కదా, ఈ మసాలా అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మటన్ పీసెస్ అయితే ఫైనల్గా దీంట్లో వేసేసుకోవాలి. మీకు ఎంతమందికి సంగటి తెలుసు అనేది కామెంట్ చేయండి. రాయలసీమ వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకా తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి కూడా మ్యాక్సిమం కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి ఏమో నాకు తెలీదు. ఇంకా మనమైతే కారం కొంచెం వేసుకునేసాక ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఏం యాడ్ చేయలేదు. అంతే అండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. మసాలాలు అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మటన్ మనం పక్కన వేయించి పెట్టుకున్నాను అని చెప్పాను నేను, అది వేయించిండేదైతే నేను వీడియో తీయలేదండి. ఓన్లీ ఇది మాత్రమే షూట్ చేశాను. సో మళ్ళీ ఆ క్లిప్ ఎందుకు యాడ్ చేయలేదు అని అయితే అడగకండి, అదైతే మర్చిపోయాను. ఇంకా అందుకనేసి ఇక్కడి నుంచి ఇది మాత్రమే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఎంతమందికి మీకు తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా నా వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయా లేదా కూడా చెప్పండి. మీరు చూసి వెళ్ళిపోతున్నారు అంతే, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. సో మీకు నచ్చితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా ఫైనల్గా అయితే దగ్గర పడిపోయిందండి కర్రీ మొత్తం. ఇదిగో ఇక్కడ నేను పక్కన ఏం చేసుకొని పెట్టేసుకున్నాను కదా, ఆ ముక్కలు అయితే వేసేసుకొని, ఇది మటన్ కాబట్టి నేను 7-8 విజిల్స్ దాకా పెట్టుకుంటాను. అప్పుడైతే సాఫ్ట్గా బాగా కుక్ అవుతుందన్నమాట.
అందుకనేసి 8 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా ఇప్పుడైతే మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కింద నుంచి పైకి మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు లేదా అనేది చెప్పండి నాకు. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే మసాలా అంతా ముక్కలకి పట్టేయాలండి. పట్టేసిన తర్వాత వాటర్ తగినట్టు వాటర్ పోసేసుకొని 8 విజిల్స్, 8 కానీ 9 కానీ, మటన్ కాబట్టి మన ఇష్టం అండి. ఇంకా మీకు ఎక్కువ స్మూత్గా కావాలి అనుకుంటే 8 విజిల్స్, లేదు కొంచెం పర్వాలేదు అని అట్టయితే ఒక 5 విజిల్స్, 6 విజిల్స్కి ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకైతే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కూడా తింటారు అనేసి నేనైతే ఎక్కువగానే మెత్తగా అయితే కుక్ చేస్తానండి. మనమైతే తినేయగలుగుతాం, పిల్లలు కొంచెం గట్టిగా ఉన్నా కూడా తినలేరు కదా. సో నేనైతే సాఫ్ట్గా కుక్ చేస్తాను. నేనైతే ఆ రోజు 10 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ 8 పెట్టాను, ఉడకలేదు. ఇంకా దాని తర్వాత మళ్ళీ పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే మళ్ళీ రానిచ్చాను. దాని తర్వాత చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయింది. ఇంకా ఇటు సైడ్ అయితే కర్రీ పెట్టేశాను. నాకు విజిల్స్ వచ్చేస్తే కర్రీ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే రాగి సంగటికి అయితే పెట్టేశాను. రెడీ కూడా అయిపోయిందనమాట. ఇంకా ఉడికిపోయింది. ఇక్కడైతే పిండి వేసి నేను బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలండి. కింద నుంచి పై వరకు మొత్తం టోటల్గా అయితే కలిపేసుకోవాలి. అది బాగా పిండి అనేది మొత్తం కలిసిపోవాలన్నమాట. అంతలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా పిండి ఎలా కుక్ అవుతుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక సిమ్లో 5 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేసామంటే పిండి అంతా కూడా ఉడికిపోతుంది ఆ వేడికి. ఇంకా సన్నమంట మీద పెట్టింటాం కాబట్టి దానివల్ల ఇంకా ప్లేట్ మూసేస్తాం కాబట్టి ఇంకా ఉడికిపోతుంది అనమాట. పైగా ఇది రాగులు కాబట్టి, రాగి పిండి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. పిండి అంతా పచ్చిగా ఉంటుందేమో అని మీకైతే డౌట్ ఉండొచ్చు. అలా పచ్చిగా అయితే ఏమి ఉండదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మొత్తం కలిపేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టుకొని సర్వింగ్ చేసేసుకొని తినేయడమే అనమాట. మటన్ కర్రీ, రాగి సంగటి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. కొంతమందికి అయితే తెలియని కూడా తెలీదు అనుకుంటా. నాకు తెలిస్తే చాలా బాగుంటుందండి. మా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా ఇష్టం సంగటి చేసి ఏ కర్రీ ఇచ్చినా సరే తినేస్తాడండి. అంత ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. బాగా తింటారు మా ఇంట్లో. ఇంకా అందరూ కలిసి ఊరికి వెళ్ళామంటే చాలు మా అత్తయ్య సంగటే చేస్తూ ఉంటుంది. మా ఆయనకి ఇంకా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టము అనేసి ఇంకా ఫైనల్గా నా 8 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది. నేను ఉడికిందా లేదా అనేసి చెక్ చేశాను. బట్ పిల్లలు తినడానికి కొంచెం గట్టిగా అనిపించి మళ్ళీ అయితే మూత మూసి 2 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. మొత్తం 10 విజిల్స్ పెట్టుకున్న తర్వాత నాకు మంచిగా మళ్ళీ బాయిల్ అయిందనమాట. చూడ్డానికి చాలా బాగుంది కదండి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. కానీ టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి. ఆ రోజైతే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా చూడండి ఇలా ఉంటుంది సంగటి. ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.